హాయ్ అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చి మష్రూమ్ కర్రీ చేశాను, ఎగ్గో తోటకూర ఫ్రై చేశాను. ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. మష్రూమ్ కర్రీ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ మనం కట్ చేసి పక్కన పెట్టుకుని మష్రూమ్ క్లీన్ చేసుకోవాలండి. 2-3 సార్లు క్లీన్ చేసుకుని బాగా ఫ్రై చేసుకునండి. మసాలా బాగా దట్టించి వండితే చాలా అంటే చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ. అలాగే ఎగ్గో తోటకూర ఫ్రై ఎలా చేస్తానంటే, ముందుగా మనం తోటకూర ఫ్రై ఎలా చేసుకుంటామండి, అన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకుని వండుకుంటాం కదండి. అలాగే బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్గు మనం ఒక 2-3 తీసుకుని అందులో పొడిసి వేసేయాలండి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి. మంచి ప్రోటీన్స్ ఉంటాయి. తోటకూర రక్తపుష్టి కదండి, ఎగ్ కూడా మంచిది కదా. చాలా అంటే చాలా మంచిది. మష్రూమ్ అయితే వారానికి ఒకసారి మటన్ తింటాం కదా, మటన్ బదులు మటన్ తినలేని వాళ్ళు మష్రూమ్ వారానికి ఒకసారి తింటే చాలా మంచిది. మటన్ తిన్నంత బలం మష్రూమ్ అంతమానం నేను చేస్తానండి. కొంతమందికి మష్రూమ్ అంటే తెలీదు, ఈ పుట్టగొడుగులని కూడా అంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వండి విధానంగా వండితే మంచి పోషకాలు ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. తోటకూర ఎగ్ ఫ్రై అండి. తోటకూర అయితే పిల్లలు తినరు. 2 ఎగ్గులైనా 3 ఎగ్గులైనా తీసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే అందులో చిన్న చిన్న ముక్కల కింద పీసెస్ కింద వస్తాయి కదా, ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై. ఎప్పుడూ ఒకే విధంగా కర్రీస్ వండకుండా డిఫరెంట్ స్టైల్లో వండి తింటే ఆ కిక్కే వేరండి. నా ఛానల్ ఫస్ట్గా చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 10 సార్లు చెప్తున్నాను, లైక్లు కొట్టట్లేదు. లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఎందుకంటే నేను కొన్నాళ్ళు ఆపేసిన మూలనే ప్రతి వీడియోలో చెప్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. ఫ్రై కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకైతే నచ్చినాయి. మీకు నచ్చినట్లు అవుతే ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, మష్రూమ్ కర్రీ ఈ విధంగా చేసుకోవాలి. టమాటాలు, మసాలాలు అన్నీ సమపాలలో యాడ్ చేసుకుని వండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర ఎగ్ ఫ్రై అనేది ఇది కూడా అదే విధంగా. ఉల్లిపాయ ఎక్కువ వేయకూడదు, ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసుకుని వెల్లుల్లి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం ఫ్రై ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికే, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి.